విషయాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని బట్టి కూడా మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలు చదువుకుందాం. తొంభై 95వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలుగా చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. అదేవిధంగా కొన్ని నిమిషాలు అందరూ నిలుచున్నట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మొట్టమొదట దేవుడు గత వారమంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో మనల్ని కాపాడుకొని మరి ఒక దినాన్ని దేవాది దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఎవరు మౌనంగా ఉండకండి. దయచేసి ఒక 2 minutes అయినా ఆ దేవాది దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నిజంగా ఈ సమయంలో ఎంతోమంది ఈ సమయాన్ని వృధా చేసుకుంటుండగా మనకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆ దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఈ విధంగా మనల్ని తన సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. కేవలం మన నోటి ద్వారా కాకుండా ఆయనను మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండులాగున ప్రతి ఒక్కరూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి ఆయన మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మరీ ముఖ్యంగా ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని ఆయన మన కొరకు చేశారు. కేవలం మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన సిలువలో బలియాగమయ్యారు. తన శరీరం అంతా గాయాల పాలయ్యాయి. నిజంగా అటువంటి త్యాగాన్ని ఎవరు చేయలేరు. కేవలం ఆ దేవాది దేవుడు నా కొరకు చేశాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో
నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా నా ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి వరకు మమ్మల్ని మీ కృపలో మీ సజీవ రెక్కల క్రింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. అవును దేవా తండ్రి, ఈ సమయంలో తండ్రి యేసయ్య మరి యూత్ మీటింగ్ జరగబోతుండగా తండ్రి, అనేక మంది యవనస్తులు తండ్రి తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా తండ్రి, మీరు వారికి ప్రేరేపణ కలిగించి తండ్రి నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీ సహాయంని చేయండి నాయన తండ్రి. మరి వాక్యాన్ని వినిచుండగా తండ్రి మా హృదయాల్ని మేము సిద్ధపరచుకునేలాగున మీరే సహాయం చేయండి నాయన తండ్రి. వాక్యాన్ని విని కేవలం ఇక్కడే వదిలి వెళ్ళకుండగా తండ్రి, ఆ వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి తండ్రి యేసయ్య మీరు మంచి నడవడికను మాకు నేర్పించండి నాయన తండ్రి. అవును దేవా, నీ గురించి అనేక విషయాలు తండ్రి మేము తెలుసుకోవడానికి తండ్రి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, ముందున్న కార్యక్రమం అంతటినీ తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు నామంన ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకి ప్రేయర్ లీడ్ చేయడానికి మన మధ్యలో చైర్పర్సన్గా సిస్టర్ సునీత ఉన్నారు. సునీత గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ రీడింగ్ గాను మన మధ్యలో అజయ్ గారు ఉన్నారు. బ్రదర్ అజయ్ గారు వచ్చి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అతను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును. వాక్యాన్ని చదివి వినిపించిన బ్రదర్కు ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో బ్రదర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని అన్నగారికి అప్పచెప్పుకుంటున్నాం. దేవుని నామమున చేరి వచ్చిన మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం
అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే రీతిగా కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? కొంతమంది ముఖాల్లో మాత్రమే చిరునవ్వు కనిపిస్తుంది. అంతా బాగుండాలా, అందరూ దేవుని సన్నిధిలో మరి యవనస్తులుగా యవన సహవాసం యొక్క ఆనందాన్ని అనుభవించాలని నేను కోరుకుంటాను అన్నమాట. నాకు ఇచ్చినటువంటి అంశం ఫెలోషిప్ అనేటువంటి అంశము సరే, దాని గురించి మనం కొంత సమయం ఆలోచన చేద్దాం. ఆలోచన చేయటానికి వన్ వే కాదు, నేను మెసేజ్ చెప్పక మునుపు ఒక 10 నిమిషాలు, అంటే 10 నిమిషాలు మనమంతా 4 గ్రూపులుగా, గర్ల్స్ 2 గ్రూపులు, బాయ్స్ 2 గ్రూపులుగా విడిపోదాం. దయతో మీరు ఎంత త్వరగా గ్రూప్స్గా విడిపోతారో, విడిపోవాల్సిందే. గర్ల్స్ 2 గ్రూపులు, బాయ్స్ 2 గ్రూపులు విడిపోవాలి. విడిపోయిన తర్వాత మీకు పేపర్ ఇవ్వబడుతుంది. ఇవ్వబడిన పేపర్కు మీరు కొన్ని సమాధానం, నవీన్ కమ్ ప్లీజ్, మీకు ప్రశ్న ఇవ్వబడుతుంది. ప్రశ్న, సహవాసం అంటే ఏమి? మీరు ఫస్ట్ వాళ్ళు చెల్లి, సహవాసం అంటే ఏం? ప్రియాంక వాళ్ళు, మీరు సహవాసం ఎలా ఉండాలి, ఆరోగ్యంగా సహవాసం ఉండాలంటే ఏం చేయాలి? రెండో గ్రూప్ గర్ల్స్, సహవాసం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మూడో గ్రూప్ ఫ్రాన్సిస్, సహవాసంలో లోపాలు. నాలుగో గ్రూప్, లోపాలను ఎలా అధిగమించగలం? ఇక్కడ లోపాలు ఏంటి, అక్కడ లోపాలను ఎలా అధిగమించాలి? లోపాలు మాత్రమే చెప్పాలి తమ్మి. మీరు లోపాలు మాత్రమే, ఏమేమి లోపాలు ఉన్నాయి మనకు తెలుసు, ఆ లోపాలు మాత్రమే. మీరు ఆరోగ్యదాయకమైనటువంటి ఫెలోషిప్ ఎలా ఉండాలో రాయాలి. అమ్మ, మీరు ఫెలోషిప్ అంటే ఏమో రాయాలి. వితిన్ 5 minutes మీకు టైం ఇస్తుంది. 5 minutesలో రాసి పడాలి. ప్లీజ్ స్టార్ట్ యువర్ టైం. మాట్లాడాలి. ఎవరు కామ్గా కూర్చోవడానికి కాదు, ఇక్కడ సమయం ఇవ్వబడలేదు. సహవాసం అంటే ఏమో రాయాలి. సహవాసం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, లోపాలు ఎలా అధిగమించాలి? లోపాలు మాత్రమే జాన్, మీరు లోపాలు మాత్రమే రాయాలి. త్వరగా 5 నిమిషాల లోపల మీ పని అయిపోగొట్టినారు.
ఓన్లీ 5 minutes. 5 minutes మాత్రం ఉంది. Two minutes only. 2 నిమిషాలు మాత్రమే. Last 1 minute. Last 1 minute. Okay. ఇక్కడ స్టాప్ చేసుకుందాం. ప్లీజ్ స్టాప్ చేసుకుందాం. ఫస్ట్ మన సహవాసం అన్నటువంటి దానికి వివరణ చెల్లి వాళ్ళు చెప్తారు, మనం విందాం. చెల్లి ప్లీజ్. సహవాసం అన్న దానికి వివరణ నాన్న గట్టి చెప్పాలా, అందరు వినాలి. సహవాసం అంటే ఏమిటి? అందరూ ఒక్కొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కొన్ని రాసినాం. అందరూ సమాజంగా కూడి ఆరాధించడం, ఒకరికంటే ఎక్కువ మంది కూడడం, భిన్న అభిప్రాయాలు కాక ఏక అభిప్రాయాలు కలిగిన వారు కలిసి జీవించడం, దేవునితో అందరూ కలిసి గడపడం సహవాసం, ఒకే అంశాన్ని కలిగి చర్చించడం సహవాసం, సమస్యలను అందరూ కలిసి తరచుగా చర్చించుకోవడం సహవాసం. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకుందాం. చెల్లి వాళ్ళు చాలా చక్కగా సహవాసం అంటే ఏమో అనే విషయాలు రాశారు. మళ్ళీ ఒకసారి రీప్లే చేస్తాం మేము. ఆ తమ్ముళ్ళు ఫోటో కొట్టి క్యాష్ చేస్తారు, చూద్దాం. సెకండ్, సహవాసం ఆరోగ్యం ఏం చేయాలని మాకు ఇచ్చారు అంశము. ఆధ్యాత్మికంగా బలపడిన వారితో సంభాషిస్తూ చర్చిస్తూ ఉండాలి. రెండవ పాయింట్ ఏదంటే దేవునితో ఎక్కువ సమయం గడపాలి. మూడవ పాయింట్ విశ్వాసులతో ఎక్కువగా ఉండాలి. నాలుగవ పాయింట్ నిరీక్షణతో కలిగి ఉండాలి. ఐదవ పాయింట్ కపటం లేని మనసుతో ఉండాలి. ఆరవ పాయింట్ దేవుడు మన ఎడల కార్యాలు చేస్తాడని నమ్మకంతో కలిగి ఉండాలి. ఏడవ పాయింట్ ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఇవి అన్న. థ్యాంక్ యూ మా, చాలా చక్కగా చెప్పారు. లోపాలు అన్న, సహవాసంలో లోపాలు ఏమిటి? ఫస్ట్దన్న ఐక్యత లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం సెకండ్ వన్, థర్డ్ది ఫాలో అప్స్ చేయకపోవడం, నాలుగవది తగ్గింపు లేకపోవడం, ఐదవది ప్రేమ అసూయత లేకపోవడం, ఇతరుల కష్టాలను ఆదుకోకపోవడం,
ఎంకరేజ్మెంట్ లేకపోవడం, ప్రార్థనా సహవాసం లేకపోవడం, దేవునికి సమయం ఇవ్వకపోవడం, ఆత్మీయ సహవాసం లేకపోవడం, సంపూర్ణంగా దేవునితో ఆరాధించకపోవడం, సువార్త చేయకపోవడం. వెరీ నైస్. ఇన్ని లోపాలు కనిపెట్టాం. ఇప్పుడు లోపాలను అధిగమించేటువంటి సూచనలు ప్లీజ్. త్వరగా నాకు సమయం తక్కువ పడుతుంది. మన సహవాసంలో లోపాలను ఎలా అధిగమించాలి అనే క్వశ్చన్కు కలిసిమెలిసి జీవించాలి, గొడవలకు తావివ్వకూడదు, అలాగే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, ఒక సమస్యను సమాధానంతో పరిశీలించి పరిష్కరించాలి, అలాగే ప్రార్థనతో ముందుకెళ్ళాలి, ఫెలోషిప్లో మనమందరం ఒక్కటే అనే భావనతో ఉండాలి, పరివర్తన చెందిన మనస్సుతో ఉండాలి. రైట్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుందాం. ఎవరి గ్రూపులలో ఉన్నాను. కృపాభర్తుడైనటువంటి మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. సహవాసం ఆరోగ్యంగా ఉండాలంటే లోపాలను గుర్తించి అధిగమించేటువంటి ఆలోచన మేము చర్చించుకున్నాం. దానిని మరికొంత సమయం వాక్యపు వెలుగులో చూసుకొనటానికి మీరు మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడి, మట్టి పాత్రను ఒట్టివాడినైనట్టు నాతో మీ యొక్క మాటలు నింపి నడిపించి మేము పొందమని అడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి. చేరువచ్చిన బిడ్డల యొక్క సమయం వృధాన కానివ్వకుండా మీ కృపను హెచ్చించమని అడుకుంటాం. క్రీస్తు వారి ఉన్నతమైన ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఓమెన్. ఆ పేపర్లు తర్వాత క్యాష్ చేసి మళ్ళా మీకు చూపిస్తారు. ఆ పేపర్లు అరుణ్ బ్రదరు దాన్ని తీసుకుంటారా? తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని క్యాష్ చేసి టీవీలో డిస్ప్లే చేద్దాం. చాలా చక్కటి అంశాలు అందులో మరి ప్రస్తావించడం జరిగింది. సహవాసం అంటే మనం చూస్తాం. సహవాసం అంటే ఎవరైతే క్రీస్తును నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై రానున్న దేవుడు ఆయనను దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు దేవా అంటే తన రక్తంలో నన్ను శుద్ధీకరిస్తాడు అన్న విశ్వాసం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు చేయవలసినటువంటి విధానాన్ని ఇప్పుడు చూసుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. బర్డ్స్ సేమ్ ఫెదర్స్ ఫ్లై టుగెదర్ స్టే టుగెదర్ అనేటువంటి సామెత ఉంది. పక్షులు ఒకే రకమైనటువంటి ఈకలు కలిగినటువంటి పక్షులు ఏం చేస్తాయి? కలిసి ఉంటాయి, కలిసి ఎగురుతాయి. వేరే ఈకలు ఉన్నటువంటి పక్షితో వేరే ఈకలు ఉన్నటువంటి పక్షి ఎప్పుడైనా కలిసినట్టు మీరు కలిసి ఎగిరినట్టు కలిసి ఉన్నట్లు మీరు ఎప్పుడైనా మీ అనుభవంలో ఈ కొంత మీ వయసులో ఎప్పుడైనా చూసినారా? వేరువేరు పక్షులు కలిసి తినటం, వేరువేరు పక్షులు కలిసి ఆడుకోవటం, కలిసి ఎగరటం అనేది ఎప్పుడైనా గమనించారా? జరగదు. మరి అట్లా జరగని ఒక సాదృశ్యాన్ని దేవుడు మన మధ్య ఉంచినాడు. ఏంటంటే ఎవరైతే క్రీస్తును తమ సొంత రక్షకునిగా, దేవుడిగా, రక్షకుడిగా స్వీకరించారో వాళ్ళు తప్పకుండా చేయాల్సినటువంటి పని ఏంటంటే తోటి విశ్వాసాలతో కలసాల. తోటి విశ్వాసాలతో ఇతర విశ్వాసం అంటే సేమ్ ఎలాంటి విశ్వాసం? వాళ్ళు కూడా క్రీస్తును అంగీకరించాలా, క్రీస్తుతో జీవించుతూ క్రీస్తును మరి వాళ్ళ యొక్క జీవితాలతో అనుసంధానం చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళతో మనం ఏం చేయాలా? ఉండాలి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. ఏం చేస్తారు? ప్రోత్సాహం ఇస్తారు. ఎప్పుడు ప్రోత్సాహం ఇస్తారు?
ఇక్కడ ఉన్నటువంటి మీరు నేను ప్రతి ఒక్కరం ఏదో ఒక కష్టం గుండా వెళ్తాం, ఏదో ఒక ఇబ్బంది గుండా వెళ్తాం. అది ఇతరులతో పంచుకోలేని ఇబ్బందులతో వెళ్తున్నప్పుడు వాళ్ళు అలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొని అధిగమించారో వాళ్ళ అనుభవంలో చెప్పినప్పుడు అది ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఓహో ఇంతేనా, ఈ పరీక్షను నేను ఇలా ఎదుర్కోగలను, ఈ కష్టాన్ని నేను ఇలా అధిగమించగలను అనేటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి తోటి విశ్వాసులతో మనం ఖచ్చితంగా కలుస్తూ ఉండాలి. ఓసారి హెబ్రీ పత్రిక 10:21-24-25 వచనాలు తీయగలిగి చదవగలిగినటువంటి వాళ్ళు చదవాల్సిందిగా కోరుతున్నాను. హెబ్రీ పత్రిక. కొందరు మానుకొనుచున్నట్టుగా మానక హెచ్చరించుచు ఆ దినము సమీపించుకొలది ఒకరినొకరు పురికొల్పుకొనటానికి, ప్రోత్సహించుకొనటానికి మనం ఆలోచించాలి. ఏ దాని విషయంలో? సహాయం చేసేదాని విషయంలో, ప్రేమ చూపించే విషయాల్లో, ఆపదల్లో ఆదుకునే విషయాలలో ప్రోత్సహింపబడుతూ ఉండాలి, పురికొల్పబడాలి. అలాగా మన యొక్క సహవాసం ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత మేలుకరంగా ఉంటుందో ఆలోచన చేద్దాం. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట అపోస్తల కార్యములు 1:2-42, 43, 44 వచనాలు. అపోస్తల కార్యములు సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండాలి. బోధ ఉండాలా, సహవాసం ఉండాలా, రొట్టె విరుచుటయందు ఉండాలి. ఇక్కడ మరి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా ప్రోత్సాహమే ఉంటుంది. ప్రోత్సాహానితో పాటు ప్రేమ చూపింపబడుతుంటుంది. ప్రేమ చూపిస్తూ ఎలాంటి ప్రేమ చూపిస్తారు? నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపించాలి. స్వార్థపూరితమైన ప్రేమ ఉన్నాయి. ఈ కాలంలో నేను ఒక సామెత, తెలుగులో సామెత, సూదినిచ్చి గడారులు తీసుకుంటారంట, సూదినిచ్చి గడ్డపార తీసుకుంటారు. అర్థమవుతుందా? సూది ఎంత ఉంటుంది, దాని కాస్ట్ ఎంత? సూదినిచ్చి గడ్డపారం తీసుకుంటారు అనేటువంటి సామెత ఒకటి ఉంది. అలాగా కొంతమంది ఎలా ఉంటారంటే, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు? ఎవరికి లాభం? ఎవరికి లాభం? నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? ఎవరికి లాభం? ఇక్కడ ఒకరికే లాభం. ఇలాంటి ప్రేమను చూపెట్టే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అలాంటి ప్రేమను యేసయ్య చూపెట్టలేదు. మరి యేసయ్య పిల్లలుగా మనం కూడా అలాంటి ప్రేమను చూపక్కర్లేదు. ఏ ప్రేమను చూపించాలా? నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించాలి. అయితే ప్రేమ అనేటువంటి మాట వచ్చింది, సహవాసం ప్రేమ అనే మాట వచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం యవనస్తులుగా యవనరాండ్రుగా కూర్చున్నాం. మన మధ్యలో క్రీస్తు ప్రేమ ఉండాలిగా, లోక ప్రేమ ఉండకూడదు. కొన్నిసార్లు కొన్ని సమయాలలో మన పక్కనే ఉంటాడు, ఎక్కడ ఉండకుండా అది నీ పక్కన ఉంటాడు, నా పక్కన ఉంటాడు. ఎప్పుడు ఏ ఆలోచన వేస్తాడో తెలియదు. జాగ్రత్తగా ఉండాలా. ప్రేమ చూపిటి ఎందు అది క్రీస్తు ప్రేమ అయి ఉండాలా. ఒకవేళ ఇద్దరు కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, థర్డ్ పర్సన్ని మనం మన మధ్యలో ఉంచుకొని మాట్లాడే వాళ్ళుగా సహవాసంలో ఉంటే అది ఆరోగ్యదాయకమైనటువంటి సహవాసంగా వెలుగొందుతుంది. అలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా సహవాసం మంచి పనులు చేసేటువంటి సహవాసంగా ఉండాలి. మంచి పనులు అంటే ఏం చేస్తాం? మంచి పనులు అంటే ఏముంటాయి? 1-2 ఆలోచన చేయండి. మంచి పనులు అన్నా సే గాస్పల్ చెప్పండి. పరిచర్య చేయటం,
ఆ దాహంగా ఉన్న వాళ్ళకి దాహం తీర్చుట, సేవా కార్యక్రమాలలో పాలు పంచుకొనుట, మరి సంఘంలోనూ సమాజంలోనూ తర్వాత మనం ఉంటున్నటువంటి ప్రదేశాలలో ఎక్కడైనా ఏదైనా పని నీ ముందు తారసపడినప్పుడు వెనదీయక దానికి చేయగలిగేటువంటి వాడుగా ఆ మంచి పనిని చేయటానికి పూనుకొనాలి. అది దానివల్ల ఏమవుతుందంటే నీ చేసినటువంటి ఆ పని వల్ల ఇతరులు క్రీస్తు దగ్గరికి రావడానికి వస్తారు. తర్వాత మన బోధ, మనం చెప్తున్నటువంటి మాట, మనం క్రీస్తు బోధను కనపరిచే వాళ్ళుగా ఉండాలా. క్రీస్తుతో మరి బోధ చేస్తూ మంచి సహవాసాన్ని కట్టే వాళ్ళుగా ఉండాలి. కట్టు సహవాసంలో నేను మరి సహవాసాన్ని నిర్మించేవాడుగా ఉన్నప్పుడు అందరూ నా వెంబడ తిరగాలని కాదు, అందరూ యేసు వెంబడ తిరగాలనే రీతిగా సహవాసాన్ని కడుతుండాలా. అలాంటి బోధను మనము మరి అనుసరిస్తూ వెళ్ళాలి. ఇక తర్వాత మన సహవాసంలో ఏముండాలా? ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఇంకా చెప్పాలి. ప్రార్థన అంటే అమ్మా చెప్పండి. అడగడం. ఇవన్నీ దేని గురించి అడుగుతాం? ఎంతసేపు ఉన్నా నన్ను దీవించు దేవా, నన్ను కాపాడు దేవా, నన్ను 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 ఇది ఎంత మాత్రం బాగుంటుంది చెప్పండి, ఆలోచన చేయండి. ఎంతవరకు బాగుంటుంది? ఎంతవరకు బాగుంటుంది? ఒక యవనస్తుడిగా, యవనరాలుగా నన్నే ఆశీర్వదించు, నన్నే దీవించు, నన్నే కాపాడు, నన్నే, నాకే అన్నది ఎంత బాగుంటుంది? యేసయ్య ఏ ప్రార్థన చేశాడు? ఆలోచన చేద్దాం, ఆలోచన చేయండి కూడా. ఏ ప్రార్థన చేశాడు? ఎందుకోసం ప్రార్థన చేశాడు? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఆలోచన చేయండి. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఇతరుల కోసమే ప్రార్థన చేశాడు. ఆలోచన చేయండి. ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖున ఏం చేయబోతున్నారు? విపరీతమైన మారణ హోమం చేయబోతున్నారు. మనకి ఏమీ పట్టట్లా. ఎవరైనా ప్రార్థన చేశామా? వాళ్ళ తలలు తెగపోతున్నాయి, వాళ్ళ ఆడపిల్లలను చెరపబోతున్నారు, వాళ్ళ పిల్లలను అనాథాలు చేయబోతున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మరి ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయబడుతున్నటువంటి విషయం మన కళ్ళలో ఉంది. మరి అట్లాంటి